తండ్రి కోటీశ్వరుడు. ఎవరాయన? తండ్రి ఏ స్థితిలో ఉన్నవాడు? కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడైన తండ్రి దగ్గరికి 5 సంవత్సరాలు కొడుకు వచ్చి, డాడీ డాడీ నాకు బుల్లెట్ కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? ఏ వయసులో ఉన్న పిల్లోడు? నాకు బుల్లెట్ కావాలి డాడీ అన్నాడు. వెంటనే గాడ్ బ్లెస్ యూ మై సన్, ఒక బుల్లెట్ ఏం కర్మ, 2 బుల్లెట్లు కొని పెడతాను అని అంటాడా? అనడం. ఏమంటాడు తెలుసా? నాన్న కావాలంటే ఆమ్లెట్లు వేసి పెడతా కానీ బుల్లెట్ మాత్రం అడగొద్దు నాన్న అని అంటాడు. మౌనం అయిపోతాడు. పిల్లోడు రోజు అడుగుతాడు, నాకు బుల్లెట్ కావాలా, బుల్లెట్ కావాలా, బుల్లెట్ కావాలా, బుల్లెట్ కావాలని. వాడికి 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు బుల్లెట్ కొనిస్తాడు. ఇక్కడ ఒక మాట అడుగుతా, తండ్రి కొడుకు అడుగుతున్న దానికి ప్రతిగా ఆలస్యం చేశాడు అని అందామా, సరి అయిన సమయంలో పనిచేసాడని అందామా? దైవజనమా, నీ బ్రతుకులో నీకది ఆలస్యంగా కనపడుతుంది, కానీ సరి అయిన సమయంలో తన నామ మహిమ కొరకు ఒక అద్భుత కార్యం మన బ్రతుకులో ఆయన జరిగించునుగా.